హాయ్ ఫ్రెండ్స్. సో, ఇవాళ జరిగిన ఎగ్జామ్‌లో మ్యాథ్స్ ఎక్స్‌ప్లనేషన్ చూసేద్దాం. సో, ద ఫస్ట్ క్వెషన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది టూ లైన్స్ విచ్ పాస్ త్రూ ది పాయింట్ 4, 5 విచ్ మేక్స్ అన్ అక్యూట్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ ద లైన్ 2x - y + 7 = 0. సో, కోఆర్డినేట్ జియోమెట్రీ చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఆ టాపిక్‌ని స్కిప్ చేస్తుంటారు. బట్ రీసెంట్ ఎగ్జామ్స్‌లో గనుక చూస్తే ఎక్కువ క్వెషన్స్ మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచే వచ్చాయి. సో, మనం ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్‌లో డిస్కస్ చేస్తూనే ఉన్నాం గదా! ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్‌కి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే 2 ఈక్వేషన్స్ ఉన్నాయండి. సో, 2x - y + 7 ఒకటి = 0 అదొకటి. ఇంకొకటి అది తెలీదు. సో, ఇంకొక ఈక్వేషన్ ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి ఉంది. సో, మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఇంకొక ఈక్వేషన్. బట్ ఆ 2 ఇక్కడ చూడండి, విచ్ పాసెస్ త్రూ ది పాయింట్ 4, 5. సో, 4, 5 అనే పాయింట్‌ని పాస్ అంటే ఆ పాయింట్ గుండా వెళ్తున్నాయంటే, సో, దీస్ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్. అంతే కదా! సో, 2 లైన్స్ ఉన్నాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది 2 లైన్స్ విచ్ పాస్ త్రూ ది పాయింట్ 4, 5 విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ ద లైన్. ఒక లైన్ ఉందండి. ఫస్ట్ 2x - y + 7 = 0 అనుకుందాం. సో, 2x - y + 7 = 0 ఈ లైను. అండ్ ఇప్పుడు ఇంకొక లైన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఆ లైన్ ఎలా ఉందంటే, దట్ పాసెస్ త్రూ ది పాయింట్ 4, 5. సో, ఆ లైను 4, 5 గుండా పాస్ అవుతుంది. అలాగే మేక్స్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ అనదర్ లైన్. సో, ఇక్కడ ఇంకొక లైన్‌తో 45 డిగ్రీస్ చేస్తుంది. అండ్ అలాగే ఈ లైను ఒక పాయింట్ గుండా పాస్ అవుతుందండి. ఆ పాయింట్ ఏంటి? 4, 5. సో, ఒక పాయింట్ గుండా పాస్ అవుతూ ఇంకొక లైన్‌తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అంతే కదా! సో, ఇప్పుడేంటంటే మీకు ఆల్రెడీ చెప్పానండి ఒక లైన్. సో, ax + by + c = 0 ఉన్నప్పుడు స్లోప్ ఏమవుతుందండి? m - a/b. ఓకే. సో, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్‌కి స్లోప్ ఏమవుతుంది చెప్పండి? m1 అనుకుంటే m1 ఏమవుతుందండి? -a/b అంటే -2/-1 ఏమవుతుంది? 2. ఓకే. స్లోప్ అయితే వచ్చేసింది. సో, ఈ లైన్ మనకు తెలీదు. ఈ లైన్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఈ లైన్ యొక్క స్లోప్ m2 అనుకుందాం. 2 స్ట్రెయిట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే, సో, ఒక యాంగిల్ ఇక్కడ 45 డిగ్రీస్ చేస్తున్నాయి 2 లైన్స్. అలాంటప్పుడు మీకు ఒక ఫార్ములా ఆల్మోస్ట్ 2 ఎగ్జామ్స్ బిఫోర్ అనుకుంటా. సో, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏంటది? tan θ = మాడ్యులస్ ఆఫ్ m1 - m2 డివైడెడ్ బై 1 + m1 × m2. ఓకే. సో, ఇక్కడ tan θ అంటే θ వాల్యూ ఎంత అండి? 45. సో, tan 45 ఎంత? 1. సో, మాడ్యులస్ ఇటు సైడ్ వస్తే +or -1 m1 - m2. సో, m1 ఎంత అండి? 2. 2 - m2 మనకు తెలీదు. డివైడెడ్ బై 1 + m1 × m2. సో, m1 వాల్యూ ఎంత? 2. సో, 2m2. సో, ఇక్కడ ఒకసారి +1 తీసుకుందాం. ఒకసారి -1 తీసుకుందాం. సో, +1 గనుక తీసుకుంటే 1 + 2m2 = 2 - m2. సో, m2 వాల్యూ ఏమవుతుందండి? సో, 3m2 = 1. సో, m2 = 1/3 ఒకటి. ఆర్ ఇఫ్ ఒకవేళ -1 గనుక తీసుకుంటే, సో, ఇది ఇటు సైడ్ వస్తే ఏమవుతుందండి? -1 - 2m2 = 2 - m2. ఓకే. సో, ఇప్పుడు 2m2 అటు సైడ్ గనుక వెళ్తే ఏమవుతుందండి? m2 = ఈ 2 ఇటు సైడ్ వస్తే -2 అవుతుంది. సో, m2 = -3 అంతేనా? సో, ఒకవేళ -1 కనుక తీసుకుంటే -1 - 2m2 = 2 - m2. సో, ఈ 2m2 అటు సైడ్ వెళ్తే, సో, 2m2 - m2 m2 = -3. సో, ఇక్కడ స్లోప్స్ ఎయిదర్ 1/3 అవ్వాలి లేదా -3 అవ్వాలి. అంతే కదండి. సో, ఈ సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఏముండాలి? 1/3 లేదా -3. సో, ఇచ్చిన ఆప్షన్స్ కనుక చెక్ చేస్తే ఇక్కడ స్లోప్ ఏమవుతుందండి? -a/b కదా! సో, 1/2 అవుతుంది. సో, ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ ఈ స్ట్రెయిట్ లైన్ యొక్క స్లోప్ గనుక చూస్తే -7/5 అవుతుంది. సో, ఇది కూడా అవ్వదు. సో, థర్డ్ వన్ గనుక చూస్తే -3 అవుతుంది. సో, అండ్ ఫోర్త్ వన్ గనుక చూస్తే సో, 1/3. ఇక్కడ 1/3 ఉంది. అలాగే -3 ఉంది. సో, 2 స్లోప్‌లు అయ్యాయి. సో, స్లోప్స్ సేమ్‌గా ఉన్నాయి. బట్ కాన్స్టెంట్లు డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! సో, ఇప్పుడు ఈ రెండింటిలో ఏది? సో, ఆ రెండింటిలో ఆన్సర్ ఏది? అది ఇప్పుడు చూస్తే, సీ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలంటే స్లోప్ తెలిసినప్పుడు y - y1 = m × x - x1 అండి.
ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ స్ట్రైట్ లైన్. సో y మైనస్ సో ఇక్కడ ఏమవుతుంది x1, y1. సో ఇది పాస్ అవుతున్న పాయింట్ 4,5 కదా. సో y1 అంటే 5 కదండి. y - 5 = m ఇంటూ సో ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఫస్ట్ 1/3 తీసుకుందాం, నెక్స్ట్ -3 తీసుకుందాం. సో ఫస్ట్ 1/3 కనుక తీసుకుంటే 1/3 ఇంటూ x1 వాల్యూ ఎంత అండి 4. సో ఇప్పుడు 3y - 15 = x - 4. సో x - 3y సో -15 కనుక ఇటు సైడ్ వస్తే +15 అవుతుంది కదా. 15 - 4 11. సో +11 = 0. సో x - 3y +11 = 0. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ m2 కనుక తీసుకుంటే చేద్దాం అది కూడా. ఇప్పుడు ఓకే, ఇక్కడ కనుక చూస్తే y - y1 అంటే ఎంత అండి 5 కదా. సో y - y1 = m వాల్యూ ఎంత -3. సో -3 ఇంటూ x - 4. సో y - 5 = -3x + 12. సో -3x ఇటు సైడ్ వస్తే 3x + y. సో +12 ఇటు సైడ్ వస్తే -17 = 0. ఇక్కడ చూడండి 3x + y +8 = 0 ఉంది. కానీ మనకి ఇక్కడ ఏముండాలి 3x + y -17 = 0. సో ఒకవేళ ఇదే ఈక్వేషన్ కనుక ఆప్షన్ సిలో ఉంటే, అదే సేమ్ ఈక్వేషన్ ఆప్షన్ సిలో ఉంటే బోత్ సి అండ్ డి ఆర్ ట్రూ. కానీ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది వేరే ఉంది కదా, 8 ఉండకూడదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు తెలియాల్సింది టోటల్ ఫస్ట్ ఫార్ములా ఏంటంటే tan θ = m1 - m2/1 + m1 m2 అదొకటి. ఇంకొకటి ఏంటంటే y - y1 = m × x - x1. స్లోప్ అండ్ ఒక పాయింట్ తెలిసినప్పుడు ఆ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలంటే y - y1 = m × x - x1. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ వాల్యూ కనుక్కోవాలంటే -x కోఎఫిషియంట్/y కోఎఫిషియంట్. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ది పాపులేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ ఈజ్ 356,000, out of which 1,78,000 are males. 39% of the population is literate. If 59% males are literate, then what percentage of females are literate? Okay. See, 39% of the population are literate. So total 39% of the population are literate. అందులో ఫస్ట్ మేల్స్ ఫీమేల్స్ కనుక తీసుకుంటే లిటరేట్. ఇఫ్ 59% మేల్స్ ఆర్ లిటరేట్, మేల్స్లో 59% మేల్స్ ఆర్ లిటరేట్ అండ్ టోటల్ లిటరేట్ 39. సో ఇలా చూస్తే 59లో 59 - 39 వెయిట్ ఏ మినిట్ 39 ఇచ్చారు, అలాగే 59 ఇచ్చారు. బట్ మనకు అలాగే ఎయిదర్ ఫీమేల్స్ కానీ అలా ఇచ్చుంటే మనం అలిగేషన్స్ మిక్చర్ చేయడానికి ఈజీగా చేయొచ్చు. బట్ ఇక్కడ అలా చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టోటల్ పాపులేషన్ ఎంత అండి 356,000. 3 zeros కనుక క్యాన్సిల్ చేస్తే, ఎందుకంటే మనకు ఫైనల్గా పర్సెంటేజెస్లో కానీ రేషియోస్లో కానీ ఇలా అడిగినప్పుడు మనం అలా జీరోస్ని తీసేయచ్చు. సో టోటల్ పాపులేషన్ 356. సో 178 మేల్స్ అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్నారు చూడండి. సో 356లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్నారు. సో అలాంటప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, మనం టోటల్ 100 మెంబర్స్ తీసుకోవచ్చు. సో సేమ్ నెంబర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫైనల్గా మనల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజెస్లోనే కదా అడిగింది. సో టోటల్ 100, అందులో మేల్స్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఉన్నారంటే మేల్స్ 50 మెంబర్స్ ఉంటారు. సో రిమైనింగ్ ఫిమేల్స్ 50 మెంబర్స్ ఉంటారు. ఓకే. సో 39% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ లిటరేట్. సో టోటల్ పాపులేషన్లో లిటరేట్ ఎంతమంది అండి 39% అంటే 39 మెంబర్స్ లిటరేట్. ఇఫ్ 59% మేల్స్ ఆర్ లిటరేట్, సో మేల్స్లో ఎంతమంది లిటరేట్ అండి 59%. సో 59% ఆఫ్ 50 ఎంతండి 29.5 అంతేగా 29.5. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిమేల్స్ ఆర్ లిటరేట్? సి టోటల్ లిటరేట్ 39, అందులో మేల్స్ లిటరేట్ 29.5. సో రిమైనింగ్ లిటరేట్ ఎక్కడ ఉంటారండి, డెఫినెట్గా ఫీమేల్స్లో ఉండాలి కదా. సో రిమైనింగ్ ఎంత అండి, సో 0.5 కనుక వేస్తే 30 అవుతుంది. సో టోటల్ 39 కాబట్టి 9.5. సో ఫిమేల్లో లిటరేట్ ఇప్పుడు ఎంతమంది లిటరేట్, ఇది కూడా లిటరేట్.
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిమేల్స్ ఆర్ లిటరేట్. సో 9.5 డివైడెడ్ బై, సో టోటల్ ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారండి, 50 ఇంటూ 100%. సో 51 52 సో 19%. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా 356 178 అలా తీసుకొని అందులో 39%, అందులో 59% ఇలా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 126. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ ది లార్జెస్ట్ నంబర్స్? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటున్నారు కదా. సో a-2 a+2. ఓకే, సో ఈ 3 నెంబర్స్ కనుక తీసుకుంటే సమ్ ఎంత ఇచ్చారండి, సమ్ ఎంత ఇచ్చారు 3a. సో ఎలాగో 2 గెట్ క్యాన్సిల్. సో 3a వాల్యూ ఎంత అండి 126. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, సో a ఈజ్ ఈక్వల్ టు 42. సో ఏ వాల్యూ 42 అయితే వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్? సో లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది 44 అవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ 40 అవుతుంది. సో 40 ఇంటూ 44 0 4 4 16 70 1760. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 12, 9 and 9 centimeters. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్? ఓకే, ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్, స్మాల్ ఆర్ అంటే ఇన్ రేడియస్. సో ఇన్ రేడియస్ ఫార్ములా చెప్పండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు p + b - h/2, పర్పెండిక్యులర్ బేస్ హైపోటెనస్ బై 2. సర్కమ్ రేడియస్కి ఏంటండి ఫార్ములా, హైపోటెనస్ బై 2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదే ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్ వచ్చేసరికి a/2√3, ఏ అంటే సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. అలాగే సర్కమ్ రేడియస్ వచ్చేసరికి a/√3 అండి. ఓకే, సో ఇప్పుడు స్కేలన్ ట్రయాంగిల్ కానీ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ కానీ అలా ఇచ్చినప్పుడు ఇన్ రేడియస్ ఏమవుతుంది డెల్టా/s. డెల్టా అంటే అలాగే తెలుసు కదా ఏరియా, ఎస్ అంటే సెమీ పెరిమీటర్. అలాగే సర్కమ్ రేడియస్ అంటే a ఇంటూ b ఇంటూ c, ABC/4 డెల్టా. సో ఇవి కూడా ఇన్ రేడియస్. ఇవి దేనికండి, స్కేలన్ ట్రయాంగిల్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవి ఓన్లీ స్కేలన్ ట్రయాంగిల్కేనా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే ఎవ్రీ ట్రయాంగిల్ అంటే ప్రతి ట్రయాంగిల్కి యాక్చువల్గా మెయిన్ ఫార్ములాస్ ఇవ్వండి. ఏ ట్రయాంగిల్ ఇచ్చినా కూడా మెయిన్ ఫార్ములాస్ ఇవి. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇవి ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ ఈ ఫార్ములాసే మనం అప్లై చేస్తుంటాం, కానీ ఇంకా సింప్లిఫైడ్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు మనం. కానీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఒక సైడ్ ఇచ్చినప్పుడు ఇన్ రేడియస్ కనుక్కోవాలంటే a/2√3 సింపుల్గా కనుక్కోవచ్చు కదా. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఈ ఫార్ములాస్. ఓకే, సో ఫర్ ఎనీ ట్రయాంగిల్, స్కేలన్ ట్రయాంగిల్ కానీ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ కానీ ఏవి ఇచ్చినా కూడా ఇన్ రేడియస్ అంటే డెల్టా/s, సర్కమ్ రేడియస్ అంటే ABC/4 డెల్టా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైనల్గా సర్కమ్ సర్కిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ అంటే సర్కమ్ రేడియసే కదా. అదే రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ అంటే ఇన్ సెంటర్, ఇన్ రేడియస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సైడ్స్ చూడండి, 12 ఇచ్చారు, 9 ఇచ్చారు, 9 ఇచ్చారు. ఈ సైడ్స్ చూడగానే ట్రయాంగిల్ ఏది ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ కదా. ఎందుకంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ఇన్ ఎనీ ట్రయాంగిల్. ఇఫ్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రయాంగిల్ ఈస్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే సైడ్స్ 9 9 అలాగే 12. ఎనీ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్లో ఒక మీడియన్ కనుక గీస్తే ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్లో ఒక మీడియన్ కనుక డ్రా చేస్తే ఆ మీడియన్ ఏమవుతుందండి హైట్ అవుతుంది, అలాగే యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ఒక క్లాస్లో మీకు డీటెయిల్గా చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే హైట్ అయింది, అలాగే మీడియన్ కూడా అయింది. సో ఇప్పుడు ఇది 6 ఉంటుంది, ఇది 6 ఉంటుంది. ఓకేనా, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 6 ఉంది, 9 ఉంది, 3 2 3 3 సో 3 అనేది కామన్, 3 ఇంటూ ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. సో 9 - 4 3√5. సో హైట్ వచ్చేసరికి హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటండి 3√5. ఒక ట్రయాంగిల్కి ఏరియా అనుకోవాలంటే ఒక ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే
మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు? ఒకవేళ హైట్ గనుక తెలిస్తే, ఆ ట్రయాంగిల్‌కి హైట్ గనుక తెలిస్తే ఏంటండి ఫస్ట్ ఫార్ములా? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ ఫార్ములా అది. ఒకవేళ ఒక ట్రయాంగిల్‌లో 2 సైడ్స్ తెలిసి, ఆ 2 సైడ్స్‌కి మధ్యలో యాంగిల్ గనుక తెలిస్తే, ఆ 2 సైడ్స్‌కి యాంగిల్ గనుక తెలిస్తే, అప్పుడు ఫార్ములా ఏంటి? ఆర్ ఆఫ్ ఏబీ సైన్ థీటా. ఆఫ్ ఏబీ సైన్ థీటా. ఓకే. ఒకవేళ అంటే హైట్ తెలీదు, అలాగే 2 సైడ్స్ ఆ రెండింటికి యాంగిల్ కూడా తెలీదు. ఓన్లీ 3 సైడ్స్ గనుక తెలిస్తే, సో హెరాన్స్ ఫార్ములా మీకు తెలుసు కదా! స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకే. సో ఇప్పుడు ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అది తెలుసు కదా సెమీ పెరిమీటర్. ఈ ఫార్ములాస్ అన్నీ ఎందుకంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ బట్టి, ఒకవేళ ఇప్పుడు ట్రయాంగిల్ చూడగానే ఈ ఏరియా ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఇక్కడ ఏ తెలుసు, బి తెలుసు, అలాగే ఇక్కడ టీటా తెలుసు. సో అలాంటప్పుడు మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఏబీ సైన్ టీటా. ఓకే. ఇది ఇప్పుడు మనకు హైట్ తెలుసు కదండి, బేస్ కూడా 12. సో అలాంటప్పుడు ఏరియా ఏం చెప్పండి? ఈ ట్రయాంగిల్ ఏరియా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ బేస్ ఎంతండి? 12. హైట్ ఎంతండి? 3√5. సో 2 1 2 6. సో 18√5. ఓకే. సో ఏరియా తెలుసు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సర్కమ్ రేడియస్. సో క్యాపిటల్ ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4 డెల్టా. ఇదే కదా ఫార్ములా. సో ఏబీసీ అంటే సైడ్సే కదా, 9 × 9 × 12, 9 × 9 × 12 డివైడెడ్ బై ఏబీసీ ఇంటూ 4 ఇంటూ డెల్టా. ఏరియా ఎంతండి? 18√5. సో 9 1 9 2 4 4 1 4 3. సో 9 3 27/2√5. 27/2√5. ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా లేదు కదా. సో 27/2√5 లేదు. ఒకవేళ న్యూమరేటర్లో డినామినేటర్లో √5తో కనుక మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? 27√5 సో 5 × 2 10. సో 27√5/10. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ x + 3 × 2x² - 3x + a and x - 2 × 3x² + 10x - b is x² + x - 6, then what is the value of 2a - 3b? ఓకే. ఈ ఫస్ట్ హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చారండి? హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చారు? x² + x - 6. సో ఇంకా ఎలా రాయొచ్చు మనం? x + 3 × x - 2. ఓకే. ప్లస్ 3x - 2x ప్లస్ x - 6. ఓకే. x + 3 × x - 2. ఓకే. సో అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇప్పుడు ఒక 2 నంబర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 20 ఉంది, ఒక 25, 2 నంబర్స్ ఉన్నాయి. ఒక 2 నంబర్స్ ఉన్నాయి. ఆ 2 నంబర్స్‌కి హెచ్సిఎఫ్ ఏంటండి? హెచ్సిఎఫ్ ఏంటి చెప్పండి? ఆ 2 నంబర్స్‌కి హెచ్సిఎఫ్ ఏంటి చెప్పండి? 5 కదా. 5 4 5 5 అంటే హెచ్సిఎఫ్ 5. సో ఇప్పుడు ఏవైనా 2 నంబర్స్‌కి హెచ్సిఎఫ్ 5 అంటే ఏదైతే హెచ్సిఎఫ్ ఉందో ఆ 5 అన్నది ఈ 20ని ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేస్తుంది. అలాగే ఈ 25ను కూడా 5 అన్నది ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేస్తుంది. అదే కదా హెచ్సిఎఫ్ అంటే. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 20ని 25ని ఆ రెండింటిని డివైడ్ చేసే, కామన్‌గా డివైడ్ చేసే నంబర్ అని అర్థం. అంటే ఈ 5 అన్నది 20ని డివైడ్ చేస్తుంది, అలాగే 25ని డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. ఇదొక ఈక్వేషన్, అలాగే ఇదొక ఈక్వేషన్. ఆ 2 ఈక్వేషన్స్‌కి హెచ్సిఎఫ్ ఏమంటున్నారు? ఇది. సో అంటే ఏంటని అర్థం? ఈ ఈక్వేషన్ మొత్తం హెచ్సిఎఫ్తో డివైడ్ అవ్వాలి, అలాగే ఈ ఈక్వేషన్ కూడా హెచ్సిఎఫ్తో డివైడ్ అవ్వాలి. అంతే కదా అర్థం. ఇక్కడ కూడా అంతే కదా. 5 ఇప్పుడు 20 అన్నది 5తో డివైడ్ అవ్వాలి, అలాగే 25 అన్నది కూడా 5తో డివైడ్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ కనుక ఈ ఈక్వేషన్ చూస్తే, ఈ ఈక్వేషన్ అన్నది ఏమి ఇచ్చారండి? x + 3 × 2x² - 3x + a. సో ఈ ఈక్వేషన్ మొత్తం x + 3 × x - 2తో ఎగ్జాక్ట్‌గా డివైడ్ అవ్వాలి. x + 3 x + 3 క్యాన్సిల్ అయిపోతుందా? సో ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ డెఫినెట్‌గా x - 2తో డివైడ్ అవ్వాలి. డివైడ్ అవ్వాలంటే రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు ఏమి ఇచ్చారు? 2x² - 3x + a షుడ్ బి డివైడెడ్ బై x - 2. సో x - 2తో డివైడ్ అవ్వాలంటే x = -2 పెట్టాలి. సో 2 × -2 హోల్ స్క్వేర్ ఎంతండి? 4 - 3 ×
-2 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే రిమైండర్ 0 రావాలి. సో 8 - 8 ప్లస్ 6 3 2 6 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అండి? -40. ఓకే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, సారీ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. సో 8 - 3 2 6 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ ఎంత అండి? ఏ వాల్యూ -2 వచ్చేసింది. ఓకే. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు, x - 2 × 3x² ప్లస్ 10x ప్లస్ బి. ఆ ఈక్వేషన్ మొత్తం x + 3 × x - 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. సో x - 2 x - 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఈక్వేషన్ x + 3తో డివైడ్ అవ్వాలి. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ? 3x² ప్లస్ 10x మైనస్ బి. సో ఇది x + 3తో డివైడ్ అవ్వాలంటే x -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. సో 3 × -3 హోల్ స్క్వేర్ ఎంతండి? 9 ప్లస్ 10 × -3 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. సో 3 9 27 -30 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో బి ఈజ్ ఈక్వల్ టు -3. సో ఏ వాల్యూ బి వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది 2a. సో 2 × -2 మైనస్ 3 × బి -3. సో -4 ప్లస్ 9 ఎంతండి? 9 - 4 5. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో మెయిన్గా మనకు తెలియాల్సిందంటే కాన్సెప్ట్, అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటి అదొక్కటి తెలిసిందంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ 20 centimeters. ద రేడి ఆఫ్ 3 కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రాన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ది హోల్ ఏరియా ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. సో 4 ఈక్వల్ పార్ట్స్గా అంటే 4 ఈక్వల్ ఏరియాస్గా డివైడ్ అవ్వాలి. అసలు మెయిన్ ఏంటంటే ఒక సర్కిల్ ఉందండి, ఫస్ట్ ఒక సర్కిల్. సో ఈ ఏరియాని 1 పార్ట్ అనుకుందాం. 1 పార్ట్ అనుకుంటే ఇప్పుడు ఇంకొక సర్కిల్ డ్రా చేస్తున్నా. సో కాన్సెంట్రిక్ అంటే ఇన్సైడ్ ఇంకొక సర్కిల్ని డ్రా చేయడం వల్ల ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే ఈ ఏరియా మొత్తం ఒక పార్టు, ఈ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం ఒక పార్ట్. ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిందా? సో ఇనిషియల్గా 1 పార్ట్ ఉంది, ఇంకొక సర్కిల్ డ్రా చేయడం వల్ల 1 పార్ట్ అయింది. సో అలాగా ఇక్కడ ఏమంటున్నారంటే 4 సర్కిల్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. సో ఈక్వల్ ఏరియాగా డివైడ్ అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ లోపల ఉన్నది 1 పార్ట్ అనుకుంటే, లోపల ఉన్నది 1 పార్ట్. నెక్స్ట్ ఇలా ఉన్నది. సో ఇదొక 1 పార్ట్, ఇదొక 1 పార్ట్, అండ్ అలాగే ఇదొక 1 పార్ట్, అండ్ ఫైనలీ ఇక్కడ ఏదైతే ఉందో ఇదొక 1 పార్ట్. అంటే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఇక్కడ ఏంటంటే సర్కిల్ C1 అనుకుందాం, ఇదేమో C2, ఇది వచ్చేసరికి C3, ఇది వచ్చేసరికి C4. సో 4 సర్కిల్స్ ఉన్నాయి కదా. సో 4 సర్కిల్స్ ఉన్నప్పుడు ఏరియా ఎలాగుందండి? C1, C2, C3, C4. ఓకే. ఫస్ట్ స్మాల్ సర్కిల్కి ఏరియా ఎంత? 1 పార్ట్ అనుకుందాం, 1 పార్ట్. సో ఇప్పుడు సెకండ్ సర్కిల్ అంటే ఇది మొత్తం ఏరియా. సో స్మాల్ సర్కిల్ 1 పార్ట్, సో అవుటర్ సైడ్ ఉన్నది ఇంకొక పార్ట్. సో 1 + 1 పార్ట్ 2 పార్ట్స్. అలాగే C3 అంటే 1 + 1 + 1 3 పార్ట్స్ అండి టోటల్. C4 అంటే 4 పార్ట్స్. సో ఏరియాస్ ఇలా ఉన్నప్పుడు రేడియస్ ఏ రేషియోలో ఉంటాయండి? ఇప్పుడు రేడియస్ అంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, √2 √3 2. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ది రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 20 centimeters. అంటే లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంతండి? 20. సో 2 అనేది 20 అయితే ఇప్పుడు 1 అనేది 10 అవుతుంది, 10 √2 అవుతుంది, 10 √3 అవుతుంది. 2 10s కదా. ఓకే. సో 10, 10 √2, 10 √3. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అనిల్ కెన్ పెయింట్ ఏ హౌస్ ఇన్ 60 days while Bimal can paint it in 84 days. Anil starts painting and after 10 days Bimal and Charu join him. Together they complete the painting in 14 more days. If they are paid a total of 21,000 rupees for the job, then the share of Charu in INR proportion to the work done by him is. సో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది కదా. ఏంటంటే 60 days అనిల్ 60 days, అలాగే బిమల్ 84 days. సో టైం, సో ఎఫిషియన్సీ ఇప్పుడు ఏమవుతుందండి? 12 7s 12 5s. ఓకే.
ఇప్పుడేంటంటే టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారండి? 21,000 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు మనం చేసే వర్క్‌ని బేస్ చేసుకునే కదండీ మనకు అమౌంట్ ఇచ్చేది. సో, ఇప్పుడు నువ్వు ఎన్ని యూనిట్స్ గనక వర్క్ చేస్తే అంత అమౌంట్ ఇస్తారు. ఓకే. ఇప్పుడేంటంటే టోటల్ ఎంతండి? 420 యూనిట్స్. సో, వర్క్ వచ్చేసరికి టోటల్ వర్క్ ఎంతండి? 60/7 లేదా 84/5 420 యూనిట్స్ ఉంది. సో, 420 యూనిట్స్‌కి ఎంత ఇస్తున్నారండి? 21,000 రూపీస్ ఇస్తున్నారు. సో, టోటల్ అంటే 420 యూనిట్స్ ఎవరైతే చేస్తే వాళ్ళకి 21,000 ఇస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే ఫైనల్‌గా చారుకి ఎంత అమౌంట్ వస్తుందన్నదే ఇంపార్టెంట్. సో, ఇప్పుడు 420 యూనిట్స్‌లో చారు ఎన్ని యూనిట్స్ వర్క్ చేశాడో అది ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది కదా! ఇప్పుడు అదెలా అంటే అనిల్ స్టార్ట్స్ పెయింటింగ్ ఆఫ్టర్ ఫస్ట్ అనిల్ స్టార్ట్ చేశాడండి. అనిల్ స్టార్ట్స్ పెయింటింగ్ అండ్ ఆఫ్టర్ 10 డేస్ అంటే 10 డేస్ అంటే అనిల్ స్టార్ట్ చేసిన 10 డేస్ తర్వాత భీమల్ అండ్ చారు ఇద్దరు జాయిన్ అయ్యారు. సో, అప్పుడు ముగ్గురు కలిసి 14 మోర్ డేస్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు అనిల్, భీమల్, చారు. సో, వర్క్ వచ్చేసరికి అనిల్ అతను ఫస్ట్ 10 డేస్ ఉన్నాడు. అనిల్ ఒక్కడే ఉన్నాడు. సో, రిమైనింగ్ 14 డేస్‌లో కూడా అనిల్ ఉన్నాడు. అంటే అనిల్ టోటల్ 24 డేస్ చేశాడు. ఒక డేకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడండి? 7 యూనిట్స్. సో, 24/7 చేస్తున్నాడు. సో, 7 4 28 60. సో, 168 యూనిట్స్ చేస్తున్నాడు. ఎవరు? అనిల్. ఇక్కడ ఫస్ట్ 10 డేస్ చేశాడు. ఫస్ట్ 10 డేస్ అలాగే నెక్స్ట్ 14 డేస్ కూడా అనిల్ ఉన్నాడు. ఇక్కడ క్వెషన్‌లో ఎక్కడ కూడా 10 డేస్ తర్వాత అనిల్ లీవ్ అయ్యాడు అని ఎక్కడ చెప్పలేదు. అండ్ అలాగే 10 డేస్ తర్వాత భీమల్ అండ్ చారు ఇద్దరు జాయిన్ అయ్యి ఇంకా 14 డేస్ చేశారని చెప్తున్నారు ముగ్గురు కలిసి. అంటే అనిల్ అనే అతను టోటల్ ఫస్ట్ 10 డేస్ నెక్స్ట్ 14 డేస్ 24 డేస్ చేశాడు. భీమల్ వచ్చేసరికి 10 డేస్ తర్వాత జాయిన్ అయ్యి 14 డేస్ మాత్రమే చేశాడు. సో, 14 డేస్ చేశాడు. సో, భీమల్ యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 5. సో, 14 5 70. సో, రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తుంటారండి? డెఫినెట్‌గా చారునే చేయాలి కదా! టోటల్ 420 యూనిట్స్ ఉంది. అందులో అనిల్ అనే అతను 168, భీమల్ అనే అతను 70 యూనిట్స్ చేశాడు. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ చేశారండి వాళ్ళు? 8, 7, 23. ఓకే. సో, టోటల్ 238 యూనిట్స్ చేశారు. సో, రిమైనింగ్ వర్క్ 2, 11 - 3 8. సో, రిమైనింగ్ 182 యూనిట్స్ చారు చేశారని అర్థం. సో, 182 యూనిట్స్ ఎవరు చేశారండి? చారు. సో, 420 యూనిట్స్ చేస్తే 21,000, 182 యూనిట్స్ చేస్తే ఎంత? 0 0. సో, 21 100 21 2 సో, 2 1 291. సో, 9100 రూపీస్. సో, 9,100 రూపీస్ చారుకి వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A certain sum of money is borrowed by Kishan at the rate of 6% annual compound interest for 1 year 6 months. If the difference of compound interest calculated half yearly and yearly is 83.43 rupees, then find what amount of money is borrowed by Kishan. ఓకే. మీకు ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మెయిన్‌గా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ ఔట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే x + y + xy/100 ఇలాగ. ఇంకొకటి కాంపౌండెడ్ హాఫ్ మంత్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ లేదా 4 మంత్లీ, 6 మంత్లీ, 7 మంత్లీ అలా అడుగుతుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే టోటల్ ఎంత టైం ఇచ్చారండి మనకి? 1 ఇయర్ 6 మంత్స్. సో, టోటల్ టైం ఎంత? 1 ఇయర్ 6 మంత్స్ అంటే 18 మంత్సా? సో, టోటల్ 18 మంత్స్ ఇచ్చారు. అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇచ్చారండి? 6%. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 6% పర్ యానం అంటే 12 మంత్స్‌కి గాను 6% ఇచ్చారు. ఇప్పుడేంటంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. ఫస్ట్ ఇయర్లీ గనుక చూస్తే ఇయర్లీ అండ్ అలాగే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. కాంపౌండెడ్ ఇయర్లీ అంటే సో, ఎవరీ 12 మంత్స్ కానీ ఫస్ట్ 12 మంత్స్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది టోటల్ 18 మంత్స్ అండి. సో, ఫస్ట్ కాంపౌండెడ్ ఇయర్లీ కాబట్టి 12 మంత్స్. ఇంకా రిమైనింగ్ ఏముంది? 6 మంత్సే కదా! టోటల్ టైం 18 మంత్స్ ఉంది. ఇక్కడ కాంపౌండెడ్ ఇయర్లీ అంటున్నారు కాబట్టి ఎవరీ 12 మంత్స్ ఇలా వేయాలి. ఫస్ట్ 12 మంత్స్ వేస్తావు. కానీ ఇక్కడ టోటల్ ఉన్నదే 18 కాబట్టి రిమైనింగ్ 6 వేస్తావు. ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఎవరీ 6 మంత్స్ అని అర్థం. సో, 6 మంత్స్ 6 మంత్స్ 6 మంత్స్ ఇంకొక కరెక్ట్‌గా సరిపోయింది కదా! 18 సరిపోయింది కదా! ఇంకొక 6 మంత్స్ వేయాల్సిన అవసరం లేదు. 18 సరిపోయిందా? సో, ఇప్పుడేంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% పర్ యానం అంటే 12 మంత్స్‌కి గాను 6%. 12 మంత్స్ కింద 6% వేస్తాను. 12 మంత్స్‌కి 6% అయితే 6 మంత్స్‌కి ఏమవుతుందండి? ఎగ్జాక్ట్‌గా హాఫే కదా! 3%. సో, 6 మంత్స్‌కి ఏమవుతుంది? 3%. ఓకే.
ఇలా వేసుకుంటే మీకు ఏ కన్‌ఫ్యూజన్ ఉండదండి. కాంపౌండెడ్, హాఫ్ ఇయర్లీ. ఇప్పుడు ఒకవేళ కాంపౌండెడ్ 3 మంత్లీ అన్నారనుకోండి. అప్పుడేమేస్తారు 3 మంత్స్, 3 మంత్స్, 3 మంత్స్ ఇలాగ. కాంపౌండెడ్ 8 మంత్లీ అన్నారనుకోండి. 8 మంత్స్, 8 మంత్స్ అలాగా. ఓకే. సో, ఇప్పుడు x ప్లస్ y ప్లస్ xy/100. సో, 9.63 ఈజ్ 18. 9.18%. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటికి గనుక చూస్తే x ప్లస్ y ప్లస్ 9.09%. ఇక్కడ ఇంకొకటి 3. సో, ఇప్పుడు ఇవి 2 గనుక చూస్తే సారీ ఇక్కడ 6 కదా! 3 ప్లస్ ఇవి 2 గనుక చూస్తే x ప్లస్ y ఫస్ట్ x ప్లస్ y గనుక చూస్తే 9.09 ప్లస్ x ఇంటూ y/100. సో, 3 9 27, 3 6 18. సో, 0.1827. సో, ఇప్పుడు 2 యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది 27, 18, 9, 17, 27 సారీ 27, 8, 9, 17, 27. సో, 9.2727. ఓకే. సో, 9.2727% ఎఫెక్టివ్. సో, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతండి ఇప్పుడు? రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమవుతుంది 0.27 ఇక్కడ ఎలాగో ఉంది 27. సో, 17 మైనస్ 8 09. సో, 27 మైనస్ 18 అంటే 09. సో, ఇక్కడ 0.0927 అన్నది ఎంతండి డిఫరెన్స్ 83.43 అయితే 100%. సో, ఫైనల్‌గా వాట్ అమౌంట్ ఆఫ్ మనీ? సో, ఫైనల్‌గా 100% ఎంత? 100% ఎంత? ప్రిన్సిపలే కదా! ఇప్పుడేంటంటే ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌గా 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు అగైన్ ఈ పాయింట్‌ని కూడా క్యాన్సిల్ చేయాలంటే ఇంకొక 100తో ఇక్కడ మల్టిప్లై చేసామంటే ఈ పాయింట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇప్పుడు 927 ఉంది. ఇక్కడేమో 8343 ఉంది. సో, 9తో కనుక యూనిట్ డిజిట్ 97 ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. ఇంటూ 9. సో, ఇక్కడ కూడా ఇంటూ 9 చేస్తే 9 ఇంటూ 10⁴ 9 4 zeros 90,000. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, ద నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ 27x³ మైనస్ 64y³ ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ఇంటూ cx² మైనస్ dy² ప్లస్ 12xy దెన్ ద వాల్యూ ఆఫ్ 4a ప్లస్ b ప్లస్ 3c ప్లస్ 2d ఈజ్. ఆల్జీబ్రానే కదా! సో, ఆల్జీబ్రా ఫార్ములా ఒకసారి a³ మైనస్ b³ ఫార్ములా ఒకసారి చెప్పండి. a³ మైనస్ b³. a మైనస్ b ఇంటూ a² ప్లస్ b² ప్లస్ ab. 1 minute. ఓకే. a³ మైనస్ b³ కదా! సో, 3x హోల్ క్యూబే కదండి ఇది. అలాగే 4y హోల్ క్యూబే కదా! సో, a³ మైనస్ b³ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? a మైనస్ b ఇంటూ ఫస్ట్ ఫార్ములా రాస్తాం. a³ మైనస్ b³ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a² ప్లస్ b² ప్లస్ ab. ఇదే కదా ఫార్ములా. సో, a³ మైనస్ b³ ఇదే కదా! సో, a మైనస్ b ఇప్పుడు ఏమవుతుందండి? a మైనస్ b అంటే 3x మైనస్ 4y. a మైనస్ b ఇంటూ a² అంటే 9x² ప్లస్ b² అంటే 16y² ప్లస్ ab. a ఇంటూ b అంటే 12xy. ఇదే కదండి. సో, ఇక్కడ ఏంటంటే జస్ట్ కంపారిజన్ చేయండి అంటే. సో, a ప్లస్ b ఇప్పుడు క్యాపిటల్ A ఏమవుతుంది చెప్పండి? a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ax ఉంది. ఇక్కడ 3x ఉంది. సో, a ప్లేస్‌లో ఏముందండి? 3 ఉందా? ఓకే. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియంట్ ప్లస్ b ఉంది. ఇక్కడేమో y కోఎఫిషియంట్ -4 ఉంది. సో, b ఈజ్ ఈక్వల్ టు -4 అది ఇంపార్టెంట్. ఇక్కడ y కోఎఫిషియంట్ వచ్చేసరికి ప్లస్ b ఉంది. ఇక్కడ y కోఎఫిషియంట్ -4 ఉంది. అంటే b వాల్యూ -4. సో, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే b వాల్యూ +4 తీసుకుంటారు. ఓకే. అండ్ ఇలాగే x² కోఎఫిషియంట్ వచ్చేసరికి c ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది? 9 ఉంది. సో, c ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే. అండ్ అలాగే y² కోఎఫిషియంట్ -d ఉంది. ఇక్కడ y² కోఎఫిషియంట్ +16 ఉంది. అంటే -d ఈజ్ ఈక్వల్ టు 16 అన్నప్పుడు d వాల్యూ ఏమవుతుంది? -16. అన్ని వాల్యూస్ వచ్చేసాయి కదా! సో, జస్ట్ ఫార్ములా తెలిసి కంపారిజన్ చేసుకుంటే చాలండి.
ఇప్పుడు ఏం కావాలి 4 ఇంటూ ఏ 4a ప్లస్ బి అంటే -4 ప్లస్ 3c ప్లస్ 2 ఇంటూ డి. సో 4 3 12 12 minus 4 8 8 plus 4 3 12 12 minus 4 8 8 plus 27 35 35 minus 32 35 minus 32 3. Option B is the correct answer. Next question. If V be the volume and S be the total surface area of a cuboid of dimensions ABC, then 1 by V is equal to. సో క్యూబాయిడ్ కి వాల్యూమ్ ఏంటి, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. సో V వాల్యూమ్ ఏంటండి, A ఇంటూ B ఇంటూ Cనే కదా, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA. ఓకే, ఇప్పుడు V బై S కనుక చేస్తే ఇవి రెండు డివైడ్ చేస్తాయి. V బై S కనుక డివైడ్ చేస్తే సారీ S బై V కనుక డివైడ్ చేస్తే S బై V కనుక చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, 2 ఇంటూ AB ప్లస్ BC ప్లస్ CA డివైడెడ్ బై ABC. సో మీకు ఆల్రెడీ చెప్పా, ఇఫ్ A ప్లస్ B ప్లస్ C బై D ఈజ్ ఈక్వల్ టు A బై D ప్లస్ B బై D ప్లస్ C బై D. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే AB ప్లస్ BC ప్లస్ CA డివైడెడ్ బై ABC అంటే AB బై ABC అంటే 1 బై C, అలాగే BC బై ABC 1 బై A, అలాగే 1 బై B. ఓకే, సో కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, 1 బై V మాత్రమే. సో కానీ ఇక్కడ S బై V ఉంది. సో S ఇటు సైడ్ పంపించేస్తే 1 బై V ఏమవుతుంది చెప్పండి, 2 బై S ఇంటూ 1 బై A ప్లస్ 1 బై B ప్లస్ 1 బై C. 1 బై V వాల్యూ 2 బై S ఇంటూ 1 by A plus 1 by B plus 1 by C. So option C is the correct answer. Next question. If a number 2x64y is completely divisible by 88, then what is the value of 6x minus 5y? Number system కదా. సో 88 అంటే 11 ఇంటూ 8 కదా, ఒక డౌట్ రావచ్చు 4 ఇంటూ 22గా తీసుకోవచ్చు కదా అంటారు. సో ఎప్పుడైనా కానీ ఇలా డివిజిబిలిటీ చెక్ చేసేటప్పుడు 88 అంటే 2 కోప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, అంటే HCF అనేది 1 ఉండాలి. సో ఇప్పుడు 11కి 8కి HCF ఎంత అండి, 1. ఇప్పుడు మీరు అన్నట్టు 4 22 కనుక తీసుకుంటే 4 ఇంటూ 22 కనుక తీసుకుంటే 4కి 22కి HCF ఎంత, 2. సో HCF అన్నది 1 రాలే కదా. సో ఆల్వేస్ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్స్ ఉండాలి. ఓకే, సో 11 ఇంటూ 8. ఇంకొకటి కోప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాదండి, ఎందుకంటే కోప్రైమ్ కదా, 8 అన్నది ప్రైమ్ నెంబర్ కాదు కదా అలా అంటారు. కోప్రైమ్స్ అంటే ఇప్పుడు ఒక ఏవైనా 2 నెంబర్స్ని కోప్రైమ్స్ అని ఎప్పుడు అంటామంటే ఆ రెండింటికి HCF 1 ఉన్నప్పుడు కోప్రైమ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు 2x64y అన్నది 11తోనే డివైడ్ అవ్వాలి, అలాగే 8తోనే అవ్వాలి. సో ఈ రెండింటిలో ఏ ఒక్కదాంతో అవ్వకపోయినా కూడా 88తో డివైడ్ అవ్వదు. ఫస్ట్ కండిషన్ అది. ఓకేనా, సో ఇప్పుడు ఇచ్చింది ఏంటి, 2x64y. ఓకే, ఇప్పుడు 8కి డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తాం. సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 8? సో ది లాస్ట్ 3 డిజిట్స్, ఈ 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే, ఈ 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే ఆ హోల్ అంటే మొత్తం ఇంకా ఎన్ని డిజిట్స్ అయినా ఉన్నివ్వండి, ఇక్కడ ఆల్మోస్ట్ 10 డిజిట్స్ నుంచి ఇలా 10 డిజిట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. ఎప్పుడు, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే 6 4, సో y ప్లేస్లో ఏం పెట్టాలండి, ఫస్ట్ 0 పెట్టామనుకోండి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా, 8 8 0. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 8. సో y వాల్యూస్ ఏవేవండి, ఇక్కడ y వాల్యూ 0 1 8 1. మీకు ఒక డౌట్ రావచ్చు, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చాలా చెప్పాను, అంటే ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా చేయడానికని చెప్పాను. ఎందుకంటే చాలామంది 0 పెడతారు, సాటిస్ఫై అయింది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అలా వెరిఫై చేసుకుంటూ వెళ్తుంటారు. సో అలా చేయకూడదని లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఒకసారి చూడండి. సో y వాల్యూ ఏంటండి, 0 8. ఓకే, ఇప్పుడు ఫస్ట్ y వాల్యూ 0 తీసుకుందాం ఒకసారి, ఇంకొకసారి y వాల్యూ 8 తీసుకుందాం. సో ఫస్ట్ 2x64 0 1, అలాగే ఇంకొకటి 2x64 8 1. ఓకే, సో ఇప్పుడు 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి, సో 2 + 6 అలాగే ఇవి 2, సో ఎంతండి 8. 8 మైనస్ x + 4 షుడ్ బి 0, 11, 22 అండ్ సో ఆన్. అంటే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ డిజిట్స్, ద డిఫరెన్స్ షుడ్ బి 0 or 11 మల్టిపుల్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది,
8 మైనస్ 4 ఎంతంటే 4. సో 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎదర్ 0, 11, 22 అండ్ సో ఆన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ అన్నది ఇక్కడ యూనిట్ డిజిట్ అండి, అంటే సింగిల్ డిజిట్ వాల్యూ, సారీ యూనిట్ డిజిట్ అనకూడదు, ఎక్స్ అన్నది సింగిల్ డిజిట్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0 కనుక తీసుకుంటే 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కనుక తీసుకుంటే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో సింగిల్ డిజిటే కదా. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఒకవేళ 4 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 కనుక తీసుకుంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 11 అంటే -7 అవుతుంది. సో -7, సో నెగిటివ్లో రాకూడదు కదా, సో -7. ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 22 తీసుకున్నా కూడా మనకి నెగిటివ్లోనే అలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 4, ఇప్పుడు వై వాల్యూ 0 తీసుకున్నప్పుడు, సో వై వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 4, అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 0, ఈ కండిషన్లో ఈ వాల్యూ. సో ఇంకా వేరేవి సాటిస్ఫై అవ్వవు. సో ఇక్కడ కూడా అంతే సేమ్. సో 8 + 8 16, 16 మైనస్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 11 మల్టిపుల్స్ అంటే 22 ఆన్సర్. సో 16 మైనస్ 4 ఎంతండి, 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 తీసుకుందాం, నెక్స్ట్ 11 తీసుకుందాం. సో 12 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో 2 డిజిట్ నెంబర్ ఇది, తీసుకోకూడదు కదా. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతండి, 1 అవుతుంది కదా. ఓకే, సింగిల్ డిజిట్ వాల్యూ సాటిస్ఫై అయింది. అండ్ నెక్స్ట్ ఒకవేళ 22 కనుక తీసుకుంటే ఎలాగో 10 వస్తుంది, అంటే 2 డిజిట్ వాల్యూ వస్తుంది, ఇంకా చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే వై వాల్యూ 8 తీసుకున్నాం, సో ఎక్స్ వాల్యూ 1, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 6x మైనస్ 5y. సో ఫస్ట్ ఇక్కడ కనుక ఈ వాల్యూ కనుక తీసుకుంటే 6x అంటే 6 × 4, 6x అంటే 6 × 4 మైనస్ 5 × 0, మైనస్ 5 × 0. సో 6 × 4 = 24. ఈ ఆప్షన్స్లో ఏమైనా ఉందా, 24 లేదు, సో ఇది తీసుకోకూడదు. సో అండ్ అలాగే ఇక్కడ 6x 6 × 1 మైనస్ 5 × 8, మైనస్ 5 × 8. సో 5 8 = 40. సో 6 మైనస్ 40 మైనస్ 34. సో ఈ వాల్యూ ఏమైనా ఉందా, -30 ఉంది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్లో ఎక్కడైనా కానీ వై షుడ్ బి, ఇక్కడ వై వాల్యూస్ ఫస్ట్ 0,8 ఉన్నాయండి. ఒకవేళ 3 వాల్యూస్ వచ్చింటే ఇంకొకటి 2x 6 4 సంథింగ్ ఇంకొక వాల్యూ తీసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఎక్కడ వై షుడ్ బి లీస్ట్ వాల్యూ లేదా వై షుడ్ బి గ్రేటెస్ట్ వాల్యూ అలా ఇవ్వలేదు. సో అలా ఇవ్వనప్పుడు పాసిబుల్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ తీసుకోవాలండి. ఓకే, మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ 0 తీసుకుంటాం. సో వై వాల్యూ 0 సాటిస్ఫై అయింది అంటే ఎగ్జాక్ట్గా సాటిస్ఫై అయింది కదా. ఇంకా నెక్స్ట్ నెంబర్ మనం చెక్ చేయం, అంటే వై వాల్యూ 0 తీసుకొని ఇది మొత్తం ప్రొసీజర్ చేస్తాము. చేసిన తర్వాత ఆన్సర్ 24 వస్తుంది. ఆప్షన్స్లో లేదు. అప్పుడు ఏం చేస్తాం, అగైన్ మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి అగైన్ వై వాల్యూ ఇందాక 0 చెక్ చేస్తాం, నెక్స్ట్ 1 2 3 అలా చెక్ చేసి 8 అనేది వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ అగైన్ ఈ ప్రొసీజర్ మొత్తం చేస్తాం. సో అలా చేయకుండా ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో వై షుడ్ బి లీస్ట్ వాల్యూ లేదా వై షుడ్ బి గ్రేటెస్ట్ వాల్యూ. ఒకవేళ క్వశ్చన్లో వై షుడ్ బి గ్రేటెస్ట్ వాల్యూ అన్నప్పుడు ఉన్నది 2 వాల్యూస్, ఇందులో ఏదండి గ్రేటెస్ట్, 8 కదా. సో ఈ కేసు మనం చేయం, ఈ కండిషన్ మనం చేయం, ఓన్లీ ఈ కండిషన్ మాత్రమే చేస్తాం. సో అలా ఇవ్వనప్పుడు మనం అన్ని పాసిబుల్ వాల్యూస్ కన్సిడర్ చేసి మొత్తం ప్రొసీజర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఈజ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఆఫ్ 240 meters and 80 meters. A path of width 4 meters is built outside the garden along its 4 sides. What is the area of the path? ఇవి మనం చూస్తూనే ఉంటాం కదా మెన్సురేషన్లు, స్టార్టింగ్లోనే వస్తాయి మనకి ఇలాంటి క్వశ్చన్స్. రెక్టాంగులర్ గార్డెన్, ఓకే. There is a rectangular garden of 240 and 80 meters. A path of width 4 meters is built outside the garden. See, first ఇది garden. సో గార్డెన్కి ఎలా ఉందండి, 240 ఉంది, ఇక్కడేమో లెంత్ విడ్త్ వచ్చేసరికి 80 ఉంది. ఇక్కడేమో ఒక పాత్ విడ్త్ ఎంతండి, 4 meters. సో ఇప్పుడు అవుటర్ రెక్టాంగిల్ ఇది మొత్తం 240, ఇది 4, ఇది 4. సో 240 8, ఇక్కడ వచ్చేసరికి ఇది మొత్తం 80, ఇది 4, ఇది 4, 80 8. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది పాత్ ఏరియా. సో అంటే ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఈ ఏరియా మొత్తం అంతేగా. సో ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే లార్జర్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ స్మాల్ రెక్టాంగిల్ ఏరియా చేస్తే అయిపోతుంది కదా. సో ఏరియా ఆఫ్ ది పాత్. సో లార్జర్ రెక్టాంగిల్ ఏరియా ఏంటండి 88 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో 88 ఇంటూ 248 మైనస్ స్మాల్ రెక్టాంగిల్ ఏరియా ఏంటండి 80 ఇంటూ 240. 88 జా 64 యూనిట్ డిజిట్ 4 ఉంటుంది, ఇక్కడేమో యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. సో డిఫరెన్స్ వేస్తే 4 మైనస్ 0 యూనిట్ డిజిట్ ఫైనల్గా 4 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 4 రావాలి. సో ఉన్నది ఓన్లీ వన్ ఆప్షన్. సో 2624. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Vivek starts moving at the speed of 70 km per hour at 8 am. Neeraj starts moving in the same direction after 4 hours of Vivek at the speed of 120 km per hour. Which of the following statements are correct? Neeraj and Vivek meet each other at 5:36 pm. Total distance covered by both Neeraj and Vivek till 4 pm is 1080 kilometers. So time and distance కదా. Vivek starts moving at the speed of 70 km per hour at 8 am. సో వివేక్ అనే అతను ఇక్కడ 8 amకి స్టార్ట్ అయ్యాడు. 8 amకి స్టార్ట్ అయ్యాడు. ఆ స్పీడ్ ఎలా ఉందండి 70 km per hourతో ఇలా స్పీడ్ ఉంది. సో నీరజ్ అనే అతను స్టార్ట్స్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్టర్ 4 hours ఆఫ్ వివేక్. సో ఇప్పుడు నీరజ్ 4 hours తర్వాత సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాడు. సో నీరజ్ స్టార్ట్ అయ్యేసరికి వివేక్ ఎక్కడుంటాడండి, ఇక్కడికి వచ్చేసి ఉంటాడు కదా. వివేక్ అనే అతను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. సో ఎంత డిస్టెన్స్ అండి 4 hours అంటే 280 kilometers ట్రావెల్ చేసి ఉంటాడు. అంటే వివేక్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. సో 12 pmకి వివేక్ అనే అతను ఇక్కడున్నాడు. అదే 12 pmకి నీరజ్ అనే అతను ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. సో 4 hours తర్వాత స్టార్ట్ అయ్యాడు కదా. ఇనిషియల్గా 8 am వివేక్ ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ 4 hours 280 kilometers ఇక్కడికి వచ్చాడు. సో వివేక్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నప్పుడు నీరజ్ అనే అతను ఇక్కడ 4 hours తర్వాత స్టార్ట్ అయ్యాడు. సో ఇప్పుడు నీరజ్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, వివేక్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో నీరజ్ స్పీడ్ ఎంత అండి 120 km per hour. సో ఇక్కడ వచ్చేసరికి 120 km per hour. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. వాట్ ఈస్ ద మీటింగ్ టైం ఏంటంటే టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత అండి 280. స్పీడ్ వచ్చేసరికి రిలేటివ్ స్పీడ్. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది మైనస్ డిఫరెన్స్ తీసుకోవాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది అడిషన్ చేయాలి. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటున్నారు కాబట్టి 120 70 డిఫరెన్స్ ఎంతండి 50 0 క్యాన్సిల్. సో 5 5 25 5 hours 5 5 25 3/5 అంటే 36 minutes. సో ఆఫ్టర్ 5 hours 36 minutes తర్వాత మీట్ అవుతారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందేమో 12 pmకి, యాక్చువల్గా 8 pm, కానీ నీరజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు 12 pmకి. సో నీరజ్ ఇక్కడ ఉన్నాడు 12 pmకి ఇక్కడ స్టార్ట్ అయితే అదే 12 pmకి వివేక్ ఆల్రెడీ 280 kilometers తర్వాత ఉన్నాడు. సో ఇప్పుడు ఇద్దరు స్టార్ట్ అయ్యారు కాబట్టి సో 12 pm నుంచి 5 hours 36 minutes తర్వాత మీట్ అవుతారు. అంటే ఎగ్జాక్ట్గా 5:36 pm కదా. సో ఎలాగో 12 కదా ఉన్నది. సో 12 తర్వాత 5 hours అంటే 5:36 pm. సో ఫస్ట్ కండిషన్ అయితే కరెక్ట్గానే ఉంది. సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బోత్ నీరజ్ అండ్ వివేక్ టిల్ 4 pm ఈజ్ 1080 kilometers. ఓకే. ఇక్కడ ఏంటంటే టోటల్ డిస్టెన్స్, ఫస్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై నీరజ్ వివేక్ ఇండివిజువల్గా చూద్దాం. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఫస్ట్ నీరజ్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యాడండి నీరజ్ అనే అతను 12కి స్టార్ట్ అయ్యాడా, కానీ వివేక్ అనే అతను 8కే స్టార్ట్ అయ్యాడు. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే నీరజ్ అనే అతను ఎగ్జాక్ట్గా 12 pmకి స్టార్ట్ అయ్యాడు. సో 12 నుంచి 4 pm వరకు ఎంత డిస్టెన్స్ వెళ్తాడండి 12 4 pm అంటే మనం రైల్వే టైంలో ఎలా రాయొచ్చు 16 pm, 4 అంటే 16 కదా. సో 12 నుంచి 16కి ఎంతండి 4 hours. సో 16 - 12 4. సో 4 hours పాటు వెళ్ళాడు నీరజ్ అనే అతను. 4 hours దీని స్పీడ్ ఎంతండి 120 km per hour. సో 4 × 120 ఎంతండి 480 kilometers వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ వివేక్ వచ్చేసరికి వివేక్ ఎన్నింటికంటే స్టార్ట్ అయింది 8కి.
సో ఇప్పుడు మనకు కావాల్సింది 16 PMకి. సో 8 to 16 ఎన్ని అవర్స్ అండి టోటల్? 8 అవర్స్ కదా. 8 ఇంటూ తిని స్పీడ్ ఎంత అండి? 70. సో 8 7 జా 560. సో టోటల్ డిస్టెన్స్ 1040 కిలోమీటర్స్. సో అప్ టు 4 PM వరకు వాళ్ళు ఇద్దరు కలిసి టోటల్ 1040 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. కానీ ఇక్కడ ఎంత ఉందండి? 1080 ఉంది. సో ఓన్లీ కండిషన్ 1 ఈజ్ ట్రూ. కరెక్ట్ అంటున్నారు కదా, విచ్ ఆఫ్ దీస్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సెకండ్ కండిషన్లో వచ్చేసరికి నీరజ్ 12 PMకి స్టార్ట్ అయ్యింది, అంతేగాని చాలామంది 8 AMకి 8 నుంచి కన్సిడర్ చేస్తారండి. అలా తీసుకోకూడదు కదా. 8కి స్టార్ట్ అయింది ఎవరు? ఇక్కడ క్వశ్చన్లో చూస్తే 8కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది ఎవరు? వివేక్ స్టార్ట్ అయ్యాడు. కానీ నీరజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 4 అవర్స్ తర్వాత, అంటే 8కి 4 అవర్స్ తర్వాత అంటే 12 PMకి స్టార్ట్ అయ్యాడు. సో 12 నుంచి 16 వరకు 4 అవర్స్, కానీ వివేక్ 8 నుంచి 16 వరకు 8 అవర్స్. సో టోటల్ 1040. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 pipes PQ and R can fill a cistern in 40 minutes, 80 minutes and 120 minutes respectively. Initially, all the pipes are opened. After how much time in minutes should the pipes Q and R be turned off so that the cistern will be completely filled in just half an hour? ఈ క్వశ్చన్ ట్రై చేయండి. జస్ట్ వాటర్ దాకా. సో టైమ్ అండ్ వర్క్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్లో సబ్ టాపిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా. ఈ 3 పైప్స్ ఉన్నాయి కదా, P, Q అలాగే R. టైం వచ్చేసరికి 40, 80 అండ్ 120. సో ఎఫిషియన్సీ ఏమవుతుందండి? 240 కనుక తీసుకుంటే 40 6 80 3 120 2. సో టోటల్ 240 లీటర్స్ అలా అనుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్లీ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ అండి, అన్నీ ఓపెన్ అయ్యాయి. సో ఒక 240 లీటర్స్ ఉన్న ఒక ట్యాంక్ ఉంది, అన్ని పైప్స్ ఓపెన్ అయ్యాయి. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ ద పైప్స్ Q and R be turned off so that cistern will completely filled in just half an hourలో. ఒక 240 లీటర్స్ ఉన్న ఒక ట్యాంక్ ఉంది ఇలాగా. సో టోటల్ 240 లీటర్స్. ఇప్పుడు 3 పైప్స్ ఉన్నాయి. 3 పైప్స్ ఆన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఫిల్ అవ్వాలండి. అంటే 30 మినిట్స్లో ఫిల్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో ఫిల్ అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు నేనేమంటున్నా అంటే 30 మినిట్స్లో ఫిల్ అవ్వాలి కదా. సో 30 మినిట్స్లో 30 ఇంటూ 3 పైప్స్ ఆన్లో ఉన్నాయి కదండి. 3 పైప్స్ కూడా ఆన్లో ఉన్నాయి. P అనే పైపు 1 మినిట్కి ఎఫిషియన్సీ అంటే పర్ మినిటే కదా, 1 మినిట్కి 6 లీటర్స్. Q అనేది 1 మినిట్కి 3 లీటర్స్. R అనే పైపు 1 మినిట్కి 2 లీటర్స్. అంటే 3 పైప్స్ ఓపెన్లో ఉన్నాయి కదా. సో 1 మినిట్కి 3 అంటే 3 + 2 5 11 అంటే 1 మినిట్కి 3 పైప్స్. ఇప్పుడు 3 పైప్స్ ఆన్ చేశాను కాబట్టి ఆ 3 పైప్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంతండి? 11. సో ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో ఫిల్ అవ్వాలి అంటున్నారు. ఒకవేళ 3 పైప్స్ 30 మినిట్స్ పాటు ఆన్గా ఉంచితే టోటల్ ఎన్ని లీటర్స్ వస్తాయండి? 330 లీటర్స్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఉన్నది ఎంత కెపాసిటీ? ఓన్లీ 240 లీటర్స్. సో ఖచ్చితంగా ఓవర్ఫ్లో అవుతుంది, అంతే కదా. 30 మినిట్స్లో 330 లీటర్స్, కానీ ఇక్కడ ఉన్న ట్యాంక్ కెపాసిటీ 240 లీటర్స్. ఓవర్ఫ్లో అవుతుంది. సో అలా ఓవర్ఫ్లో అవ్వకూడదంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పైపు సర్టెన్ టైం తర్వాత ఆఫ్ చేయాలి. 1 కానీ 2 కానీ 3 కానీ ఏవైనా కానీ. సో ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్లో? పైప్స్ Q and R. సో అందుకనే పైప్స్ Q and R టర్న్డ్ ఆఫ్. సో కొంచెం టైం తర్వాత 2 పైప్స్ ఏవండి Q and R 2 పైప్స్ ఆఫ్ చేశాడు. సో ఎంత టైం తర్వాత ఎగ్జాక్ట్గా ఆ 2 పైప్స్ ఆఫ్ చేస్తే ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో ట్యాంక్ ఫుల్ అయిపోతుంది, అంటే ఓవర్ఫ్లో అవ్వదు. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు PQR అనుకుందాం. PQR 3 పైప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ హౌ మచ్ టైం Q and R షుడ్ బి టర్న్డ్ ఆఫ్. సో కొద్ది టైం తర్వాత Qని అలాగే Rని టర్న్ ఆఫ్ చేశారు. బట్ P అనే పైప్ని టర్న్ ఆఫ్ చేశారా? ఎక్కడైనా చెప్పారు క్వశ్చన్లో? లేదు. అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉంది, అంటే 30 మినిట్స్ పాటు ఉంది. అంటే 30 మినిట్స్ పాటు P అనే పైప్ ఉంది. సో అంటే P ఒక్కటే 30 మినిట్స్ పాటు ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుందండి?
180 లీటర్స్ ఫిల్ చేస్తుంది. సో టోటల్ 240 లీటర్స్ ఉంది. పి అనే పైపు 180 లీటర్స్ని ఫిల్ చేసింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుందండి? రిమైనింగ్ 60 లీటర్స్ ఉంటుంది. సో రిమైనింగ్ 60 లీటర్స్ని ఎవరు ఫిల్ చేయాలి? క్యూ అండ్ ఆర్, అంతే కదా. ఇప్పుడు పి అన్నది 30 మినిట్స్లో 180 లీటర్స్, రిమైనింగ్ ట్యాంక్ అంటే రిమైనింగ్ లీటర్స్ని క్యూ అండ్ ఆర్ ఫిల్ చేయాలి. సో ఆ 60 లీటర్స్ బై క్యూ అండ్ ఆర్. సో 3 + 2 ఎంతండి? 5. సో 5 12 మినిట్స్లో. సో రిమైనింగ్ లీటర్స్ అంటే 60 లీటర్స్ని క్యూ అండ్ ఆర్ కలిసి 12 మినిట్స్లో ఫిల్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ పి అనే పైపు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉంచండి. క్యూ అండ్ ఆర్ మాత్రం ఎగ్జాక్ట్గా 12 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయండి అని చెప్తున్నారు, అంతే కదా. ఇప్పుడు క్యూ అండ్ ఆర్ ఎగ్జాక్ట్గా 12 మినిట్స్లో 60 లీటర్స్ని ఫిల్ చేస్తున్నాయి, ఓకేనా. సో రిమైనింగ్ 180 లీటర్స్ని పి అనే పైపు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది కదా. సో ఎగ్జాక్ట్గా 12 మినిట్స్ తర్వాత క్యూ అండ్ ఆర్ అనే పైప్స్ని మనం టర్న్ ఆఫ్ చేయాలి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers is 5 and the difference their cubes is 1850, then the difference between their squares is. Okay, the difference between 2 numbers x minus y is equal to 5 ఇచ్చారు. డిఫరెన్స్ దేర్ క్యూబ్స్ x cube minus y cube 1850 ఇచ్చారు. సి మీకు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే ఇక్కడ చూడండి, డిఫరెన్స్ దేర్ క్యూబ్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్, క్యూబ్ ఆఫ్ ది డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్, ఓకేనా. క్యూబ్ ఆఫ్ ది డిఫరెన్స్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ చేసి క్యూబ్ చేయాలి. క్యూబ్ ఆఫ్ ది డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ద డిఫరెన్స్ ఇన్ దేర్ క్యూబ్స్ అంటే ఫస్ట్ క్యూబ్స్లో డిఫరెన్స్ అనమాట. అది చాలామంది ఇక్కడ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1850 తీసుకోకుండా ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1850 తీసుకుంటారు. సో అలా రాంగ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే డిఫరెన్స్ ఇన్ దేర్ క్యూబ్స్ అంటే వాటి క్యూబ్స్లో డిఫరెన్స్, అందుకని ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే స్క్వేర్స్కి డిఫరెన్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏంటండి? ఫార్ములా ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్, అంటే ఇప్పుడు మనకి ఎక్స్ మైనస్ వై వాల్యూ తెలుసు 5. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేగా. సో ఈ రెండింటిని యూస్ చేసుకొని ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి, అదైనా రాయండి. లేదంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab, ఇదైనా రాయండి. సో ఇది ఎలాగో సింప్లిఫై చేసిన ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. సో మైనస్ 2ab ప్లస్ 3ab ఏమవుతుంది? ప్లస్ ఏబీనే అవుతుంది కదా. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాల్యూ ఎంతండి? 1850 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి వాల్యూ 5 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 25 ప్లస్ 3 ఇంటూ ఏబి. ఓకే, సో 5తో కనుక చూస్తే 5 3 15, 5 7 ఓకే ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 3ab. సో 3ab ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 5 కనుక యాడ్ చేస్తే 30, 345 అంటే ఏబీ వాల్యూ ఏమవుతుందండి? 115. ఏబీ వాల్యూ వచ్చేసరికి 115. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి? మెయిన్ ఎక్స్ ప్లస్ వై. సో ఇంకొక రిలేషన్ ఏంటంటే ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఎలా అయితే ఫార్ములా ఉందో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. సో ఆల్జీబ్రా అంటేనే ఫార్ములాస్ బాగా మీరు ఫార్ములాస్ కనుక బాగా ఒక షార్ట్ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని షార్ట్ నోట్స్లో నోట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు బాగా ఆ రివిజన్ కనుక చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు ఫాస్ట్గా స్ట్రైక్ అయ్యి సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఈ ఫార్ములా ఉంది కదా. సో ఏ ప్లస్ బి వాల్యూ మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై, మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్గా నేను ఏబీ ప్లేస్లో ఎక్స్వై తీసుకొని చేసి ఉండాల్సింది, సారీ ఫార్ములా అది, బట్ ఎక్స్వై తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. 3xy అలాగే ఇక్కడ కూడా
3xy. ఓకే. సో xy వాల్యూ 115, మనకు కావాల్సింది x ప్లస్ 5. సో ఈ ఫార్ములా కనుక యూజ్ చేస్తే a ప్లస్ బి అంటే x ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎంతండి 25 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఎంతండి 115. ఓకే. సో 25 ప్లస్ 400 460, సో 485. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 485. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై అంటే 5 ఇంటూ 485. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఆల్జీబ్రా అంటే కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ మీరు వన్స్ ఫార్ములాస్ కనుక మీరు బాగా స్ట్రాంగ్గా ఉంటే, క్యాల్కులేషన్ ఫార్ములాస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సచిన్ సోల్డ్ 153 చైర్స్ అండ్ హ్యాడ్ ఎ గెయిన్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 85 చైర్స్. వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్? ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 153 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 153 చైర్స్. సి ఒక 153 చైర్స్ కొని 153 చైర్స్ని సెల్ చేశాడు. ఒకవేళ సేమ్ ప్రైస్ కొని ఒకవేళ సేమ్ ప్రైస్కి పర్చేస్ చేసి సేమ్ ప్రైస్కి సెల్ చేస్తే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటుందా? ఉండదు. అంతే కదా. ఇప్పుడు 10 రూపీస్ కొని 10 రూపీస్కి నేను అమ్మాను అనుకోండి, ప్రాఫిట్ అలాగే లాస్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అలా సెల్ చేయడం వల్ల గెయిన్, సో గెయిన్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 85 చైర్స్. సో గెయిన్ ఎలా ఉందంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 85 చైర్స్ అంత గెయిన్ ఉంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అటు సైడ్ వెళ్తే సిపి ఆఫ్ 153 ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 13 మైనస్ 5 8, 14 మైనస్ 8 6, 17 9 17 4. సో ఇప్పుడు సిపి బై ఎస్పి ఏంటండి, సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు రేషియో కనుక చూస్తే ఇంకా సిపి ఎస్పి, సో సిపి బై ఎస్పి 4 ఉన్నది 9. ఫైనల్గా వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంతండి, +5 కదా. సో 5/4, 1/4 అంటే 25, 25 ఇంటూ 5 125%. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. If 6 tan theta minus 5 root 3 secant theta plus 12 cot theta is equal to 0 and theta should be between 0 and 90, then the value of cosec theta plus secant theta is equal to. సో theta వాల్యూ ఎలా ఉండాలి, 0కి 90కి మధ్యలోనే ఉండాలి. అంటే 0 చెక్ చేయకూడదు, 90 చెక్ చేయకూడదు. సో ఒకవేళ 45 కనుక తీసుకుంటే theta వాల్యూ 6 మైనస్ 5 రూట్ 6 ప్లస్ 12, సో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు, 0 అనేది రాదు. ఒకవేళ 30 కనుక తీసుకుంటే, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 30 కనుక తీసుకుంటే 6 tan theta అంటే 6 tan 30 1/√3 మైనస్ 5 రూట్ 3 ఇంటూ secant 30, secant 30 అంటే 1/cos 30, cos 30 అంటే 1060 √3/2, సో 1/√3/2 అంటే 2/√3 ప్లస్ 12, cot 30 అంటే 12 ఇంటూ cot 30 అంటే tan 60 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 12√3, √3 గెట్ క్యాన్సిల్. ఇక్కడేమో 6/√3 అంటే మనం ఎలా రాయొచ్చు, 3√3 మైనస్ 10 ప్లస్ 12√3, సో 0 అవ్వడానికి ఛాన్స్ లేదు, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఒకవేళ టీటా వాల్యూ కనుక 60 కనుక తీసుకుంటే, సో 6 ఇంటూ tan 60 ఎంత అండి, √3 మైనస్ 5√3 ఇంటూ secant 60 అంటే 1/cos 60 ఇంటూ 2, secant 60 2 ప్లస్ 12 ఇంటూ cot 60 అంటే 1/√3, సో 6√3 మైనస్ 10√3, సో 12/√3 అంటే 4√3 కదా, సో 10√3 మైనస్ 10√3 0 సాటిస్ఫై అండి. సో టీటా వాల్యూ 60 degrees. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cosec 60, సో cosec 60 అంటే 2/√3 ప్లస్ secant 60 అంటే 2, సో 2√3 ప్లస్ 2/√3, సో 2 ప్లస్ 2√3/√3, 2 ప్లస్ 2√3/√3 అన్నది ఎక్కడైనా ఉందండి మనకి, ఎక్కడా లేదు కదా. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే న్యూమరేటర్లో డినామినేటర్లో √3తో మల్టిప్లై చేస్తే √3 ఇంటూ 2 2√3 ప్లస్ √3 ఇంటూ 2√3 ఏమవుతుందండి 6 అవుతుందా, డివైడెడ్ బై √3 ఇంటూ √3 అంటే 3, సో 2√3 ప్లస్ 6 డివైడెడ్ బై 3 ఎక్కడైనా ఉందా,
మనం ఎక్కడైనా చేసాం 60 అంటే cosec 60 sin 60 √3/2 ప్లస్ secant theta 1/cos 60 2 plus 2√3/√3 2√3 plus 6/3 wait a minute ఇక్కడ 2 జస్ట్ 2ని కామన్ తీసారండి 2ని కామన్ తీస్తే ఇప్పుడు ఏమవుతుంది √3 ప్లస్ 3నే కదా 2/3 ఇంటూ 3 ప్లస్ √3 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి మనం సాల్వ్ చేశాక కూడా ఇచ్చిన ఆప్షన్స్లో అంటే ఆన్సర్ని ఇంకా సింప్లిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ cos θ మైనస్ sin θ ప్లస్ 1 డివైడెడ్ బై cos θ ప్లస్ sin θ మైనస్ 1 ఇంటూ cot θ మైనస్ cosec θ. θ ఈజ్ ఈక్వల్ టు 45 చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా. cos 45 1/√2 మైనస్ 1/√2 అంటే ఎలాగో క్యాన్సిల్ అవుతాయి. సో న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 1/√2 ఇక్కడ 1/√2 1/√2 ప్లస్ 1/√2 అంటే √2 మైనస్ 1 ఇంటూ cot 45 1 cosec 45 2 1/√2 ఇప్పుడు ఎలా రాయొచ్చు 1/√2 డివైడెడ్ బై మైనస్ కనుక కామన్ తీస్తే 1 మైనస్ √2 మొత్తం క్యాన్సిల్ అయితే మైనస్ 1. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3 containers have their volumes in the ratio 2:3:4. They are full of mixtures of milk and water in the ratio of 3:1, 2:1 and 4:2 respectively. The contents of these 3 containers are poured into a 4th container. The ratio of milk and water in the 4th container is. అలిగేషన్ మిక్చర్స్లో బేసిక్ క్వశ్చన్ కదా, మిల్క్ అండ్ అలాగే వాటర్, మిల్క్ అండ్ వాటర్ 3:1, 2:1 అలాగే 4:2. సో ఎన్ని పార్ట్స్ అండి 4 పార్ట్స్, ఇక్కడేమో 3 పార్ట్స్, ఇక్కడేమో 6 పార్ట్స్, సారీ 6 పార్ట్స్. ఓకే, కానీ మనకి ఏ రేషియోలో ఉండాలండి 2:3:4 రేషియోలో ఉండాలి, కానీ ఇక్కడ 4:3:6 వేరే రేషియోలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం 12 కదా. సో 4 3 12, 3 4 12, 6 2 12. ఇప్పుడు 12 పార్ట్స్ అన్ని 1:1:1 రేషియోలో ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఏంటి 2:3:4 కాబట్టి ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 3 × 2 6తో కనుక మల్టిప్లై చేస్తే 6 3 18, 6 1 6, 12తో కనుక 12 24, 12 1 12, 8తో కనుక 8 4 32, 8 2 16. సో మొత్తం యాడ్ చేస్తే 14 34, ఇక్కడ 14 4 5 7. సో 34 74:34, ఇంకా సింప్లిఫై చేస్తే 37 70. సో ఫైనల్గా మిల్క్ అండ్ అలాగే వాటర్ 37:70. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ వెజిల్ కంటైన్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:5. 20% is taken out and replaced by alcohol. Now how much percentage of alcohol should be added to make the ratio of alcohol to water 17:8. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్రమ్ ఏ వెజిల్ కంటైన్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్. ఫస్ట్ ఆల్కహాల్ అండ్ వాటర్. ఓకే, ఇన్ ద రేషియో 3:5 రేషియోలో ఉంది. ఫర్ సపోజ్ టోటల్ 100 లీటర్స్ ఉంది అనుకుందాం. ఇనిషియల్గా ఒక 100 లీటర్స్ ఉంది, అందులో 3:5 రేషియోలో ఆల్కహాల్ అలాగే వాటర్ ఉంది. ఇప్పుడు 20% ఈజ్ టేకెన్ అవుట్. సో 20% అంటే -20% అంటే -20 లీటర్స్ కనుక తీసేస్తే ఇప్పుడు 80 లీటర్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ అలిగేషన్ మిక్చర్స్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ మిక్చర్ కనుక రిమూవ్ చేస్తే, మిక్చర్ అంటే మిల్క్ అండ్ వాటర్, ఇక్కడ అంటే ఆల్కహాల్ వాటర్ ఉంది. సో ఆల్కహాల్ వాటర్ ఆ రెండింటినీ తీసేస్తున్నప్పుడు ఇనిషియల్గా ఏ రేషియోలో ఉందో తీసేసిన తర్వాత కూడా ఫైనల్గా సేమ్ రేషియో ఉంటుందండి. రేషియో అయితే సేమ్గా ఉంటుంది. ఇనిషియల్గా 3:4 ఉంటే అందులో నుంచి 20 లీటర్స్ మిక్చర్ కనుక తీసేస్తే ఫైనల్గా కూడా 3:4 అవుతుంది. బట్ ఒకవేళ ఓన్లీ మిల్క్ లేదా ఓన్లీ వాటర్ లేదా ఓన్లీ ఆల్కహాల్ ఇలా తీసేసినప్పుడు రేషియో అన్నది చేంజ్ అవుతుంది. సో రేషియో అన్నది ఎప్పుడు సేమ్గా ఉంటుంది చెప్పండి,
మిక్చర్ రిమూవ్ చేసేటప్పుడు రేషియో అనేది సేమ్గా ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి 20% ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై ఆల్కహాల్. ఫస్ట్ 20% తీసేశారు. సో 20% తీసేశారు అంటే ఇనిషియల్గా 100 లీటర్స్ ఉంది. 20% అంటే 20 లీటర్స్ తీసేశారు. సో 20 లీటర్స్ తీసేస్తే ఇనిషియల్గా ఏ రేషియోలో ఉంటే ఫైనల్గా కూడా అదే రేషియోలో ఉంటాయి. అంటే ఇక్కడ కూడా 3:5 రేషియోలో ఉంటాయి. టోటల్ 80 లీటర్స్ 80 లీటర్స్ 3 అంటే 30 అలాగే 50. సో 30 లీటర్స్ 50 లీటర్స్ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే 20% ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై ఆల్కహాల్. అంటే ఈ 20 లీటర్స్ తీసేశారు మిక్చరు, రీప్లేస్డ్ బై ఆల్కహాల్, ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే యాడ్ చేశారు. సేమ్ క్వాంటిటీ ఇక్కడ 20 లీటర్స్ తీసేసి మిక్చర్ని అదే 20 లీటర్స్ ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే యాడ్ చేశారు. సో ఇప్పుడు ఆల్కహాల్ ఇది 50 అలాగే 50. సో ఇక్కడ 100 లీటర్స్ టోటల్. సో ఎలా ఉన్నాయండి 1:1 రేషియోలో ఉన్నాయి. అంటే 20% ఆల్కహాల్ని 20% మిల్క్ని 20% మిక్చర్ని తీసేసి ఆల్కహాల్తో రీప్లేస్ చేసినప్పుడు ఫైనల్గా ఆల్కహాల్కి వాటర్కి ఏ రేషియో ఉందండి 1:1. ఓకే, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సో ఇక్కడ వరకు క్వశ్చన్ మొత్తం అయిపోయింది. సో ఇక్కడ వరకు చేస్తుంటే 1:1 రేషియో వచ్చింది. ఓకే, నవ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ షుడ్ బి యాడెడ్. సో ఇక్కడ ఆల్కహాల్ యాడ్ చేయాలంట. ఎంత యాడ్ చేయాలి అంటున్నారు. టు మేక్ ద రేషియో ఆఫ్ ఆల్కహాల్ టు వాటర్ ఈజ్ 17:8. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పా కదా ఆల్కహాల్ వాటర్ ఉంది. ఇప్పుడు నేను ఆల్కహాల్ యాడ్ చేస్తున్నానంటే ఓన్లీ ఆల్కహాల్ యాడ్ చేస్తుంటే వాటర్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకవేళ ఓన్లీ వాటర్ యాడ్ చేస్తుంటే ఆల్కహాల్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎంత ఆల్కహాల్ యాడ్ చేయాలి, అలా యాడ్ చేయడం వల్ల సో ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తున్నాం అన్నది ఫైనల్గా క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నామండి, ఆల్కహాల్ యాడ్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా 1:1 ఉంది, ఫైనల్గా 17:8 రావాలి. ఆల్కహాల్ యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు వాటర్ అన్నది కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడేమో 8 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 1 పార్ట్స్ ఉంది. సో ఇంటూ 8 కనుక చేస్తే సో 8:8. సో ఇప్పుడు వాటర్ అన్నది ఇనిషియల్గా ఫైనల్గా సేమ్గా ఉంది. సో ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందండి 9 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది కదా. కానీ మనకు కావాల్సింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజెస్. సో 9/8 ఇంటూ 100%. సో 1/8 అంటే 12.5. సో 12.5 ఇంటూ 9, 9 5 45, 12 9 108, 112. సో 112.5. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మిల్క్ యాడ్ చేసేటప్పుడు వాటర్ సేమ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఆల్కహాల్ వాటర్ ఉంది కాబట్టి ఆల్కహాల్ యాడ్ చేసేటప్పుడు వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఏ అండ్ బి బి two solid spheres such that the surface area of B is 300% higher than the surface area of A. The volume of A is found to be k% lower than the volume of B. The value of K must be. Okay, solid spheres అంటున్నారు. సో A and B. సో A అలాగే B, two solid spheres ఉన్నాయి such that surface area is surface area of B is 300%. See 300% అంటే ఎంతండి 3/1. 300% higher than the surface area of A. So 1 + 3 4. Okay, 300% higher than the surface area of A. సో సర్ఫేస్ ఏరియా 1:4 ఉంటే రేడియస్ ఏ రేషియోలో ఉంటుందండి 1:2. సో ఏరియాకి స్క్వేర్ రూటే కదా 1:2. సో ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుందండి రేడియస్ క్యూబే కదా 1:2³ అంటే 8. సో ఇప్పుడు ఫైనల్గా ఏమడుగుతున్నారు, ది వాల్యూమ్ ఆఫ్ ఏ ఈజ్ ఫౌండ్ టు బి k% లోవర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ బి. సో k% లోవర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ బి అంటే 7 తక్కువ ఉంది కదా. సో 7/8 ఇంటూ 100%. సో 1/8 అంటే 12.5. 12.5 ఇంటూ 7. సో 7 5 35, 12 7 84, 84 + 3 87, 87.5%. So option B is the correct answer. Next one, what will come in place of question mark? Okay, see A divided by B divided by ఎలా రాయొచ్చు ఇది, ఫస్ట్ ఈ రెండింటికి చేద్దాం. ఏమవుతుంది A/B డివైడెడ్ బై C. ఓకే, సో A/B ఇంటూ డివైడెడ్ బై C అంటే 1/C అంటే ఎలా రాయొచ్చు అండి A/B ఇంటూ Cగా రాయొచ్చు. ఇది ఒక్కటి తెలిసిందంటే క్వశ్చన్ అయిపోతుంది. సో A డివైడెడ్ బై B డివైడెడ్ బై Cని ఎలా రాయొచ్చు A/BCగా రాయొచ్చు.
సో ఇప్పుడు ఇది మొత్తం ఏ, ఇది మొత్తం బి, ఇది మొత్తం సి అనుకుంటే ఫస్ట్ దానికంటే ముందు మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్స్‌లోకి చేంజ్ చేయండి. సో 16 ఎలా రాయొచ్చు? 2 పవర్ ఆఫ్ 4, 4 7 28, 30, 2 పవర్ ఆఫ్ 30గా రాయొచ్చా? డివైడెడ్ బై 8 అంటే 2 క్యూబ్. సో 3 ఇంటూ 3.5, 2 పవర్ ఆఫ్ 10.5 డివైడెడ్ బై 2 పవర్ ఆఫ్ 7.5. సో అన్నీ కూడా అంటే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్, మీకు తెలుసు కదా. సో ఇక్కడ 16 అంటే 2 పవర్ ఆఫ్ 4, సో 4 ఇంటూ 7.5 30, అలాగే 3 ఇంటూ 8 అంటే 2 క్యూబ్ కదా, సో 3 ఇంటూ 3.5 అంటే 10.5 అలాగే. సో ఇప్పుడు ఏ బి సి కదా, ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఏ బై బి ఇంటూ సి కదా, సో 2 పవర్ ఆఫ్ 30 బై బి ఇంటూ సి అంటే 2 పవర్ ఆఫ్ 10.5 ఇంటూ 2 పవర్ ఆఫ్ 7.5. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి? ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అండ్ వన్ మోర్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు ఏమవుతుంది న్యూమరేటర్లో 2 పవర్ ఆఫ్ 30 డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్, ఆ ఫార్మేట్లోనే ఉంది కదా. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 18, అంతేనా. సో అలాగే ఇవి రెండు ఎలాగ ఉంది? ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ 12 కదా. 2 పవర్ 12 అనేది ఎక్కడైనా ఉందా? లేదు. ఇంకా చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 8 లేక రాస్తే 2 క్యూబే కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు? 8 పవర్ ఆఫ్ 2 క్యూబ్ పవర్ 4, 8 పవర్ ఆఫ్ 4 అన్న 2 పవర్ ఆఫ్ 12 అన్న ఒకటి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ WXYZ be a square. Let PQR be the midpoints of WX, XY and ZW respectively, and K, L be the midpoints of PQ and PR respectively. What is the value of area of triangle PKL divided by area of square WXYZ? ఇలాంటి మోడల్ మనం ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో చూసాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ సిమిలర్ క్వశ్చన్ అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేయండి. ఓకే, లెట్ WXYZ be a square. ఫస్ట్ ఒక స్క్వేర్ అయితే తీసేసుకుందాం. ఓకే, WXYZ be a square. Let PQR be the midpoints of WX. ఇక్కడైతే P, Q వచ్చేసరికి XY and R be the ZW. PQR respectively, and K, L be the midpoints of PQ. ఓకే, ఇవి రెండు మెర్జ్ చేశారు. ఎలాగో మిడ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు K, L be the midpoints of PQ. సో PQకి అయితే K, PR వచ్చేసరికి L be the midpoints. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో ఓకే, సో రిమైనింగ్ వాల్యూ. ఇప్పుడు ఫైనల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PKL, ఈ ట్రయాంగిల్ ఏరియా అయితే మనకు కావాలి. ది స్క్వేర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు X యూనిట్స్ అనుకుందాం. X యూనిట్స్. సో ఈ స్క్వేర్ యొక్క ఏరియా X యూనిట్స్ అనుకుంటే, సో ఇది మిడ్ పాయింట్స్ కదండి, RQ అనేవి మిడ్ పాయింట్స్ స్క్వేర్కి. సో ఎగ్జాక్ట్గా టోటల్ ఏరియా X అయితే ఇప్పుడు RQXW, సో స్క్వేర్ RQXW ఇప్పుడు ఏమవుతుందండి? ఏరియా X/2 అవుతుందా? ఎందుకంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఒక స్క్వేర్లో కనుక ఉంటే సేమ్ బేస్ని చేసుకొని సైడ్ని ఒక బేస్గా చేసుకొని ఒక ట్రయాంగిల్ గీస్తే ఆ స్క్వేర్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ PQR, సో ట్రయాంగిల్ PQR ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ RQXW డివైడెడ్ బై 2 అర్థం. సో X/2 డివైడెడ్ బై 2 ఎంతండి? X/4. సో ట్రయాంగిల్ PQR ఏరియా వచ్చేసింది. ఇది మిడ్ పాయింట్, ఇంకో మిడ్ పాయింట్ కనుక డ్రా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? మొత్తం
సేమ్ సిమిలర్ అన్ని మిడ్ పాయింట్సే కదా. సో 1 పార్ట్ ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి, 4 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు టోటల్ పీక్యూఆర్ అన్నది 4 పార్ట్స్ అన్నది x/4 అయితే 4 పార్ట్స్ అన్నది టోటల్ ఏరియా x/4 అయితే మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ పీకేఎల్ కావాలి. 1 పార్ట్ ఏమవుతుందండి, x/16 అవుతుంది కదా. సో x/16 అన్నది ట్రయాంగిల్ పీకేఎల్ ఏరియా, అంతేనా, పీకేఎల్ ఏరియా అంతేనా. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫైనల్గా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీకేఎల్ ఏంటండి, x/16 డివైడెడ్ బై ఏరియా ఆఫ్ స్క్వేర్ WXYZ. మనం ఇనిషియల్గా ఏమనుకున్నాం, x యూనిట్స్. సో x గెట్ క్యాన్సిల్ 1/16. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మనకు తెలియాల్సింది ఇది, చాలామందికి తెలియదు. ట్రయాంగిల్ పీక్యూఆర్ ఒక స్క్వేర్లో ఒక బేస్ని ఇలా సైడ్గా తీసుకొని ట్రయాంగిల్ కనుక గీస్తే ఆ స్క్వేర్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్షన్ దెర్ ఆర్ 3 contestants ABC. A got 35% of the total votes and B got 54% of the remaining votes. C got 5382 votes. By how many votes did the winner win from his close contestant? సో 35%, 54% అలా అంటున్నారు కాబట్టి టోటల్ 1000 votes కనుక అనుకుంటే, టోటల్ ఒకవేళ 1000 votes కనుక తీసుకుంటే ఏ గాట్ 35% ఆఫ్ ది టోటల్ ఓట్స్. సో ఇందులో ఏకి వచ్చేసరికి 35% అంటే 350 votes వస్తాయి. ఓకే, 350 votes. అండ్ బి గాట్ 54% ఆఫ్ ది రిమైనింగ్ ఓట్స్. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి చెప్పండి, ఇక్కడ రిమైనింగ్ 350 పోతే 650. ఓకే, అందులో బి గాట్ 54%. సో ఇందులో 54%, 50% అంటే ఎంతండి, 50% అంటే డివైడెడ్ బై 2 కదా. 50% అంటే 50% అంటే డివైడెడ్ బై అంటే 325. 50%, 4% అంటే 1% అంటే 6.5 ఇంటూ 4, 4 6 24, 2 26, 65 11 5 351. సో B got 351, remaining C. So 10 minus 1 9. Okay, 14 minus 5 9, 5 minus 3 2. So 299 votes C got. సో ఇప్పుడు ఏంటంటే C got 5382. ఇప్పుడు Cకి ఎన్ని వచ్చాయండి, Cకి ఎన్ని వచ్చాయి, వెయిట్ ఏ మినిట్. బై హౌ మెనీ votes did the winner win from his close contestant? ఓకే డన్. ఇప్పుడు 299 అన్నది 5382 అయితే సో సి ఘాట్ 5382 కదా. సో 299 అన్నది 5382 అయితే ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్. సి ఈ 3 మెంబర్స్లో విన్నర్ ఎవరండి, విన్నర్ అంటే ఎక్కువ ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళే కదా విన్నర్. సో ఏ అనే అతను విన్నర్, సో విన్ అయ్యాడు, ఏ అనే అతను విన్నరు. బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ఫ్రమ్ హిస్ క్లోజ్ కంటెస్టెంట్. సి ఇతనికేమో 350, సారీ విన్నర్ ఎవరండి, బి కదా, విన్నర్ బి, ఎక్కువ ఓట్స్ వచ్చింది దీనికి. సో ఇతనికి 351 ఓట్స్ వచ్చాయి, దీనికి క్లోజ్ కంటెస్టెంట్గా ఎవరు దగ్గరగా ఓడిపోయారు చెప్పండి, ఏ అనే అతనే కదా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఫ్రమ్ హిస్ క్లోజ్ కంటెస్టెంట్ బై హౌ మెనీ ఓట్స్. సో ఎన్ని ఓట్స్తో ఓడిపోయాడు, ఎన్ని ఓట్స్తో, ఇతనికి వీళ్ళకి ఇప్పుడు బీకి సికి అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే క్లోజ్ కంటెస్టెంట్ అంటే ఓన్లీ 1 ఓట్తో ఓడిపోయారు. సో 1 ఓట్ ఎంత, సో 1 పార్ట్ ఎంత, సో 299 అయితే 1 ఎంత, 299 ఇంటూ 2 కనుక చేస్తే 2 9s 18, 2 9s 18 19, 2 2s 4 5 598. సో 2 అంటే ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ ఇంటూ 1 కనుక చేస్తే 1 అంటే ఇక్కడ 14 ఉంది 18 ఉంది, 18 9s 162, 18 9s 162 అంటే 178 అవుతుంది. 17 18 2s 36 53. సో 5382 ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా. సో 1 పార్ట్ అనేది 18. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
ఏ మ్యాన్ బైస్ ఏ స్కూటర్ ఆన్ మేకింగ్ ఏ క్యాష్ డౌన్ పేమెంట్ ఆఫ్ 16,224 rupees and promised to pay 2 more yearly installments of equivalent amount in next 2 years. If the rate of interest is 4% per annum compounded yearly, the cash value of scooter is. Okay. యాక్చువల్గా క్యాష్ వాల్యూ ఆఫ్ స్కూటర్ ఈజ్ ఎక్స్ అనుకుంటే, ఎక్స్ ఉంది. సో అందులో వెంటనే అంటే స్కూటర్ కొన్న వెంటనే 16,224 rupees డౌన్ పేమెంట్ చేసేసాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఇంకా చేయలేదు. సో 16,224 rupees ఇమీడియట్గా అంటే స్కూటర్ కొన్న వెంటనే ఈ అమౌంట్ క్యాష్లో ఇలా ఇచ్చేసాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఎలా ఇస్తున్నాడంటే టూ మోర్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈక్వివాలెంట్ అమౌంట్ ఇన్ నెక్స్ట్ 2 years. సో ఈక్వివాలెంట్ అమౌంట్ అంటే 16,224 రూపీస్ని 2 ఈక్వల్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నాడు. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత అండి? 16,224 అని అర్థం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4% అంటే 1/25. సో 25 ఉన్నది 26, 25 స్క్వేర్ 26 స్క్వేర్. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ సేమ్ కాబట్టి ఇంటూ 26, ఇక్కడ కూడా ఇంటూ 26. సో ఇంటూ 26 అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 4తో 4 6 24, 450 ఇక్కడ 625, 5 7 1275 ప్రిన్సిపల్. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 26 స్క్వేరే కదా. సో 26 ఇంటూ 26 అన్నది 16,224 అయితే మనకు కావాల్సింది 1275 ఎంత అవుతుంది? 1275 ఎంత అవుతుంది? ఓకే, 26తో కనుక క్యాన్సిల్ చేస్తే 26తో 13తో కనుక ఇంకా మీకు ఫాస్ట్గా చేయాలంటే 13 2 13 1 13 32 ఉంటుంది. 13 2 26 62 ఉంటుంది. 13 4 52 104 అంటే 13 8 అగైన్ 13 2 సో 13 9 117 13 6 78 అంతేగా. సో 4 ఉంది, 4 2 4 4 424. ఓకే, సో 24 ఇంటూ 1275. సో 24 5 ఎంతండి? 120 కదా. సో 12 ఉంటుంది. 24 7 అంటే 140 28 168 ఉంటుంది. 168 12 అంటే ఎంతండి? 170 180. 0 అంటే అగైన్ 18 ఉంటుంది. సో 24 2 48 50 66 6 ఉంటుంది. 24 1 24 + 6 30. సో 30,600. సో 30,600. సో దిస్ ఈస్ ద అమౌంట్. సో రిమైనింగ్ అమౌంట్ ఎంతండి? ఇక్కడ 30,600. సో టోటల్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది? ఇవి రెండు యాడ్ చేస్తే 42864 46824. ఓకే డన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.